తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీలో కూడా హీట్ పెంచాయి. ఏపీలో పెట్టుబడులపై చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 100% వాస్తవం అని వైసీపీ అంటే కేసీఆర్ వ్యాఖ్యలు సరికావు అంటున్నారు కూటమి నేతలు. ఏపీలో ఎంఓయూలపై కేసీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు మంత్రి కందుల దుర్గేష్. పబ్లిసిటీ, మార్కెటింగు, లేదా ప్రతిపక్షాలని మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప, ప్లస్ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసిన దగ్గర నుంచి వీటన్నిటితోడు కడుపుమంట ఒకటి. సో ఏదేమైనప్పటికీ నేను నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఏకీభవిస్తూ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క చిన్న మాట కూడా తప్పలేదనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సరే, ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పనే తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి. ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం. దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఖచ్చితంగా ఎంఓయూ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.